ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలపు సమయాన మరొకసారి మీతో కలిసి ఇలాగా దేవుని మాటలు మీతో పంచుకోవటానికి దేవుడిచ్చిన గొప్ప తరుణమును బట్టి దేవాది దేవునికి నిండారా వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియులారా, గమనించండి, మనమందరం కలిసి ప్రార్థన చేసుకుందాం, వాక్యంలోకి వెళదాం. వాక్యం జీవం కలిగిన వాక్యాన్ని మనం విందాం. తలల వంచి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, మహిమ కలిగిన రాజా, సర్వశక్తిమంతుడా, నీకు స్తోత్రములు. ఈ సమయమందు ప్రభువా, నీ వాక్యాన్ని మేము ధ్యానం చేయడానికి సిద్ధపడుతూ ఉన్నాం. మాట్లాడేది నేనైనా, మాట్లాడించేది మీరు మాట్లాడుతుండగా వినగల చెవులు, గ్రహించగల మనస్సు నాకు, మాకు, మా అందరికీ అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయాన ఒక చక్కటి వాక్యాన్ని మీకు నేను జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతూ ఉన్నాను. ఈ దినము మనము శోధనలో పడకుండా ఉండాలి. శోధన అనేది మానవుని జీవితంలో అనునిత్యము వస్తూ ఉంటుంది. ధనము చూసినప్పుడు శోధన, ఇతరులు ఎదుగుతున్నప్పుడు వారిని చూసినప్పుడు శోధన. ఈ శోధన అనేది ప్రతి విషయంలో మానవునికి, ఈ లోకంలో ఉన్నటువంటి మానవులమైన మనకు ఏదో ఒక విషయంలో మనం శోధనలో పడుతూ ఉంటాం. అలా శోధనలో పడకూడదు. శోధనలో పడితే దేవుని మహిమను మనం చూడలేం, దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకోలేం. పరిశుద్ధ గ్రంథంలో మార్కు సువార్త 14వ అధ్యాయం 38వ వచనంలో అంటాడు, మీరు శోధనలో ప్రవేశకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఇది ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువుల వారు గెత్సెమనే తోటలో శిష్యులకు చెప్పినటువంటి మాట. ఎందుకనగా మానవులు శోధనలో పడిపోతున్నారు, శోధనలోకి జారిపోతున్నాడు. శోధనలో ఎప్పుడైతే మనం పడిపోతామో, శోధనను ఎప్పుడైతే మనం జయించమో, అపవాది సంబంధులుగా మనం నిలబడతాం. ఎప్పుడైతే అపవాది సంబంధులుగా మనం ఉంటామో విజయాన్ని మనం చూడలేం, పరలోక రాజ్యాన్ని మనం చూడలేం. కనుక ఈ మాట శిష్యులతో ప్రభువు చెప్పాడు. ఏమని? అయ్యా, నేను ప్రార్థన చేయుటకు వెళుతున్నాను, మీరు శోధనలో పడకుండా, నిద్రమత్తులోకి జారుకోకుండా. నిద్రమత్తు అనగా చీకటి, పాపం, ఈ లోక సంబంధమైన హేయ క్రియలు. నిద్రమత్తులోకి మీరు వెళ్ళాకండి. నిద్రమత్తులో మీరు ఉండకుండా మెలకువగా ఉండండి. ఏ విషయంలోనైనా క్రైస్తవులనే మనము మెలకువగా ఉండి ఆలోచించి ఆచితూచి అడుగు వేయాలి. ఏది సత్యమో, ఏది అసత్యమో, ఏది నిజమైనదో, ఏది నిజము కానిదో, ఏది పాతాళమో, ఏది పరలోకమో, ఏది పరిశుద్ధత, ఏది పాపమో ఆలోచన చేసి శోధనలో మనము పడకుండా ప్రార్థనలో ఉన్నట్లయితే ప్రార్థనా విజయాన్ని మనము పొందుకుంటాం. యేసు ప్రభుల వారు కూడా మత్తయి సువార్త 4వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలను మనం చదివితే, యేసు ప్రభు కొండ మీద ప్రార్థన చేస్తున్నప్పుడు సాతాను ప్రభువును శోధించింది. ఎలాగా శోధించింది? లోకాన్ని చూపించింది, లోకపు ఆశలు చూపించింది, లోకల అందాన్ని చూపించింది, అధికారాన్ని చూపించింది, ఐశ్వర్యాన్ని చూపించి సాతాను ప్రభువును శోధించాడు. కానీ ప్రభువు సాతాను శోధించినప్పుడు ఏమన్నాడు తెలుసా? సాతానా వెళ్ళిపో అన్నాడు. శోధనను జయించాడు గనకనే ఆయన ప్రభు అయిన యేసు, ఆయనే రక్షకుడుగా ఈ లోకంలో ఉంటాడు. కనుక ప్రియులారా, సాతాను మనల్ని శోధిస్తుంది, అనేకమైన ఆశలు చూపిస్తుంది, అనేకమైన ధనాశ చూపిస్తుంది, ఎన్నో విధాల పలు రకాలైనటువంటివన్నీ చూపిస్తుంది. అయితే ప్రియులారా, వాటి మధ్యంలో మీరు పడి, ఆ శోధనలో మీరు పడినట్లయితే పాపాన్ని చూసినట్లుగా ఉంటాం. కనుక ప్రియులారా, ప్రభు చెప్పిన మాట ఏమిటి శిష్యులకు? మీరు శోధనలో పడకుండా మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. ప్రార్థన అనేది క్రైస్తవులకు ఒక ఆయుధము. ఈ ఆయుధం ద్వారా అనేకమైన శోధనలు జయించటానికి వీలవుతుంది.
కనుక ప్రార్థన అనే ఆయుధం క్రైస్తవులకు ఎప్పటికీ ఉండాలి. మోకాటి అనుభవం, కన్నీటి ప్రార్థన అనుభవం, ఉపవాస ప్రార్థన అనుభవం. ఎందుకు ఈ ప్రార్థన అనుభవం అంటే, ఈ లోకంలో నువ్వు ఏ శోధనలో పడుతున్నావో ఆ శోధనలో పడకుండా ప్రార్థన నీకు విజయాన్ని ఇస్తుంది. హల్లెలూయా. కనుక ప్రియులారా, దేవుని బిడ్డలారా, మీరు దేని విషయంలో శోధనలో పడుతున్నారు? డబ్బుల విషయాల్లో శోధనలో పడుతున్నారా? లేక ఇంకొక లోక సంబంధమైన ఆశలు, వ్యభిచారం అనే ఊబిలో శోధనలో పడిపోతున్నారా? దేనిలో నువ్వు పడిపోతున్నావు? నువ్వు మెలకువగా ఉండి ప్రార్థన చేయి. నువ్వు శోధనలో పడినప్పుడు ఏం చేయాలి తెలుసా? ప్రభువా, ఈ శోధన నుంచి నన్ను తప్పించు, ఈ శోధన నా నుంచి తొలగించు, ఈ శోధనలో నుంచి నాకు విజయాన్ని దయచేసి నీ సేవకుడిగా, సేవకురాలిగా నేను ఈ లోకంలో ఉండటానికి నీ కృప నీవు, నీ శక్తి, నీ బలము నాకీ ప్రభువా అని మనం ప్రార్థన చేస్తే శోధనలో పడకుండా ఉంటాం. కాబట్టి ప్రియులారా, మీరందరూ ప్రార్థన చేయండి, ప్రార్థన అనుభవం లేక రండి, ప్రార్థన ద్వారా విజయాలు పొందుకోవాలని మనవి చేస్తూ శోధనలో పడకుండా ఉండటానికి ప్రార్థన ఒక్కటే ఆయుధమని తెలియజేస్తున్నాను. ప్రార్థనలో ఉంటారు కదా, ప్రార్థన చేసుకుంటారు కదా, ప్రార్థన విజయాలు మీరు పొందుకుంటారు. అలాంటి కృప దేవుడు మీ అందరికీ దయచేయను గాక. తనను మంచి ప్రార్థన చేస్తాను. పరిశుద్ధమైన దేవా, మహిమ కలిగిన రాజా, నీకు స్తోత్రములు. ఈ దినాన్ని ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని విన్నారో, ఈ వాక్యాన్ని నీరు గట్టి ఫలింపచేయమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.